వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్ అండి. సో వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఏమనుకోవద్దు. ప్రజెంట్ అయితే నేను ట్రావెలింగ్లో ఉన్నాను. సో నా దగ్గర ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకుని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే అర్థమైపోయింది ఈ సింబల్ చూడగానే దేని గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఎస్ఎస్సి సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 కాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నైన్త్న రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 4th వరకు ఉందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 5th వరకు పేమెంట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. టైర్ 1 వచ్చేసరికి మనకి టెంటేటివ్గా వచ్చేసరికి ఆగస్టు 13th నుంచి 30th ఆగస్ట్ ఈ మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. కంపల్సరీగా వాళ్ళు టెంటేటివ్ అన్నారు కాబట్టి ఈ డేట్స్ మధ్యలో కంపల్సరీగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైర్ 2 వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుందండి. ఓకే. మనకి ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా లేదు మన అప్లికేషన్ ఏదైనా సబ్మిట్ అవ్వకపోయినా మనకి ఏదైనా డౌట్స్ వస్తే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో లెట్స్ గో టు ద నోటిఫికేషన్స్. జూనియర్ స్టాటిస్టిక్స్ ఇవి స్టాటిక్స్ చదివిన వాళ్ళకండి. అండ్ నెక్స్ట్ మనమే అప్లై చేయొచ్చు. అంటే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఇవి అయితే మనం అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా కొన్ని ఉన్నాయి. నేను కింద నోటిఫికేషన్ అన్నీ కూడా పోస్టర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా లెవెల్ 7లో వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో నేను నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 32 ఇయర్స్ వాళ్ళకి, 27 ఇయర్స్ వాళ్ళకి ఇలా అనేది ఉండటం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ అండ్ ఫిజికల్లీ డిజేబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా, సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది జరిగింది. సో ఇది ఎవరు అప్లై చేయొచ్చు. సో ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేకపోతే నేపాల్ సిటిజన్ అయి ఉండాలి, లేదంటే భూటాన్ కూడా దానికి సంబంధించి కూడా కొన్ని ఇవ్వటం జరిగిందండి. ఓకే. అవి కూడా మీరు క్లియర్గా ఎవరైనా మన ఇండియన్ సిటిజన్ కాకుండా నేపాల్ కానీ లేకపోతే భూటాన్ అయితే వాళ్ళకి అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏ పోస్టర్స్కి ఎలా ఉంటుంది. 18 to 27 ఇయర్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 18 to 27 ఉన్నవాళ్ళు 1998 2nd 8th ముందు పుట్టకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 డేట్స్ మధ్యలో అనేది బోన్ అయి ఉండాలి. ఓకేనా. సో క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. కేటగిరీ వచ్చేసరికి ఏజ్ లిమిట్ పర్మిటబుల్ బియాండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అని కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అయితే 3 years, అండ్ పీడబ్ల్యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అన్రిజర్వ్డ్ అయితే 10 years. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఒకవేళ పీడబ్ల్యూ బీడీ ఓబీసీ అయితే 13 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఉంటుంది. డిఫెన్స్ పర్సన్స్ ఎవరైతే ఆపరేషన్ చేస్తూ వాళ్ళకి ఏదైనా డిజబిలిటీ అనేది అయితే 3 years అనేది ఉంటుందండి. ఒకవేళ డిఫెన్స్ పర్సన్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 8 years అనేది ఉండటం జరుగుతుంది. ఓకేనా. అడిషనల్ పర్మిషన్ ఫర్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద గ్రూప్ సి పోస్టేస్ అన్నారు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినవి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు చదవచ్చు. అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది నేను స్కిప్ చేస్తున్నాను. ఓకేనా. సో క్లియర్గా చూడొచ్చు. కంపెన్సేషన్ టైం, అసిస్టెంట్, సబ్స్క్రైబ్ ఇవన్నీ కూడా క్లియర్గా. ఎవరైనా స్క్రైబ్ కావాలంటే ఈ మ్యాటర్ మొత్తం క్లియర్గా చదువుకోండి. ఈ నోటిఫికేషన్ అనేది నేను మొత్తం మన వెబ్సైట్లో అనేది పెడతాను, మీరు ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th standard లెవెల్. అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో 60% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. స్టాటిస్టిక్స్ అండి. ఓకేనా. ఇది జూనియర్ స్టాటిస్టిక్స్. ఇంకోటి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2కి వచ్చేసరికి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అని ఉండాలి. ఏ డిగ్రీ చేసిన కానీ ఏ చదివినా కానీ స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కంపల్సరీగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఆల్ అదర్ పోస్టర్స్ వచ్చేసరికి డిగ్రీ కానీ బీటెక్ కానీ చదివి ఉన్నట్లయితే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు 8.6, 8.7. ఓకే. క్యాండిడేట్స్ ఫోటో ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఐస్ ఎలా ఉన్నాయి, కెమెరా లుక్ ఎలా ఉండాలి, ఐస్ ఇయర్స్ అనేది విజిబుల్గా ఉండాలి. ఇవన్నీ కూడా అదిగో షుడ్ నాట్ విత్ ద క్యాప్ ఆర్ మాస్క్ ఆర్ గ్లాసెస్ క్లియర్గా
క్లియర్గా ఇచ్చారు ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఫీ 100 రూపీస్ అనేది ఉంటుందండి. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా ఫీ అనేది లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు ఫీ అనేది వచ్చేసరికి మనం యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే వీసా కార్డ్, మాస్టర్ కార్డ్, మాస్ట్రో ఈ కార్డ్స్ అనేది యూస్ చేసి చేయొచ్చు. ఆన్లైన్ ఫీ కూడా ఇప్పుడు జూలై 5th లోపు, అది నైట్ 11 లోపు అనేది మనం క్లియర్ చేసుకోగలగాలి. ఓకేనా. అప్లికేషన్స్ అనేది విండో అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎగ్జామ్ సెంటర్స్ ఏ రీజియన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా. ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది. నేను మ్యాక్సిమం స్కిప్ చేసిన, ఎందుకు అంటే మనకి వచ్చేసరికి సదరన్ రీజియన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, వీళ్ళకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం అండ్ పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం అండ్ తిరుచిర్పల్లి అండ్ తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి అండ్ ఒంగోల్ ఇలా అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా. మనం సదరన్ రీజియన్కి అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనా. అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, టైర్ 1, టైర్ 2 ఉంటుంది. టైర్ 1 మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, టైర్ 1లో వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అనేది ఉండటం జరుగుతుంది. అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ 25, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అని క్లియర్గా ఇచ్చారు. 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. మొత్తం కలిపి 1 hour ఉంటుంది. ఎవరైనా స్క్రైబ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళకి 1 hour 20 minutes టైం అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.5 మార్క్స్ ఫర్ ద నెగిటివ్ మార్కింగ్. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది, పాజిటివ్ మార్కింగ్. ఓకేనా. అండ్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటుంది. యాజ్ వీ నో అబౌట్ ఇట్. సెక్షన్ 1లో మ్యాథమెటిక్స్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అనేది పడుతుంది. 60 into 3 180 మార్క్స్. 1 hour ఫర్ ఈచ్ సెక్షన్. 1 hour ఫర్ ఈచ్ సెక్షన్. 60 into 3 180, 1 hour ఫర్ ఈచ్ సెక్షన్ అనేది ఉంటుంది. సెక్షన్ 1 ఓకే, ఇదంతా సెక్షన్ 1. అండ్ సెక్షన్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి ఏమో 45 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 25. మొత్తం అంతా 70 into 3 210 మార్క్స్. ఓకేనా. సో ఇది కూడా క్లియర్గా 1 hour 20 minutes ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద స్క్రైబ్ ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి 1 hour 20 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్క్స్కి. 20 into 3 60 minutes, 50 minutes ఫర్ సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 అన్నారు. ఓకేనా. ఇక్కడ సెక్షన్ 1కి 1 hour, ఇక్కడ సెక్షన్ 2కి కూడా 1 hour. మళ్ళీ ఆ డౌట్ వస్తుంది. ఇక్కడ సెక్షన్ 2 వచ్చేసరికి ఇది మొత్తం సెక్షన్ 2, ఇదంతా సెక్షన్ 1, ఈ 3 కలిపి. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెషన్ 2లో వచ్చేసరికి సెక్షన్ 4లో డేటా ఇది అందరికీ ఉండదండి. డేటా ఎంట్రీ స్పెషల్ టెస్ట్ అనేది, స్పీడ్ టెస్ట్ అనేది అందరికీ ఉండదు. కానీ పర్టికులర్గా కొన్ని పోస్టర్స్కి మాత్రమే. ఆ పోస్టర్స్ ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. 20 minutes టైం అనేది అలౌట్ చేస్తారు. స్టాటిస్టిక్స్ పేపర్ 2 ఎవరుకున్న స్టాటిస్టిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫర్ ద క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, దోస్ ఓన్లీ హ్యావ్ దిస్ సబ్జెక్ట్ యాజ్ ఎ ఎగ్జామ్. సో 100 మార్క్స్, 100 into 2 200 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, టైర్ 2 విల్ బి కండక్టింగ్ ఆన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇన్ సపరేట్ షిఫ్ట్. పేపర్ 1 is compulsory for all the posters. Paper 2 will be only for those candidates who have applied for the junior statistical officer in the Ministry of Statistics and Program Implementation and Statistic Investigation Grade 2 in the Office of Registrar General of India, Ministry of Home Affairs, who was shortlisted in time 1 for these posters. Those only have this exam. They have to write the paper 2 as a statistics as a subject. Okay. పేపర్ 1, పేపర్ 2 ఏమేమి ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సెక్షన్ 1లో ఏబి, సెక్షన్ 2లో ఏబి ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసరికి కంప్యూటర్. సెక్షన్ 4 ఓకే. ఇందులో సెషన్స్ ఎన్ని ఉంటాయి, కరెక్ట్గా 2 సెషన్స్ ఉంటాయి. ఓకేనా. సెక్షన్ వేరు, సెషన్స్ వేరు, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఓకే. It will be mandatory for the candidates to qualify for the sections of paper 1 separately. Okay.
అండ్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఎవరికి ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది. టైర్ 1కి, టైర్ 2కి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. అండ్ టైర్ 2కి పేపర్ ఏకి మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఏముంటుంది, నెంబర్ సిస్టమ్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్స్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఎవరికైతే స్టాటిక్స్ ఉందో వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలి. పార్ట్ బి ఆఫ్ సెషన్ 1 ఆఫ్ పేపర్ 1 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మనం ఏం ప్రిపేర్ అవ్వాలి. అండ్ పార్ట్ ఏ ఆఫ్ సెషన్ 2 మనం ఇంగ్లీష్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అన్నారు. పార్ట్ బి ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 1 జనరల్ అవేర్నెస్, సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్. ఇవన్నీ కూడా క్లియర్గా తెలిసి ఉండాలి. స్టాటిస్టిక్స్ మనకి సంబంధం లేదు, ఎందుకంటే స్టాటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఉండి ఆ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి వాళ్ళేం ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇంకొకటి వచ్చేసరికి ఎవరైతే దీనికి అప్లై చేసుకుందాం అనుకున్నారో ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు ఓటీపీఆర్ అనేది 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, ఓటీపీఆర్ అని. సో ఎస్ఎస్సి ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళేసి ఫస్ట్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఇవి ఏంటంటే ఎగ్జామ్కి మనం ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉంటుంది కదా, సో దానికి ఏమేం కావాలి ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు. సో ప్రాసెస్ ఓటీపీఆర్ అయిపోయిన తర్వాత మనం లాగిన్ అయ్యి మనకి ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ రెండింటితో లాగిన్ అయిపోయిన తర్వాత మనము ఎస్ఎస్సి సిజిఎల్ దానికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఓటీపీఆర్ అనేది అవ్వాలి. ఓకే, సరేనా అండి. ఫిజికల్ టెస్టెస్ అండ్ మెడికల్ టెస్టెస్ ఎవరికి ఉంటాయి ఏందనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, అందరికీ ఉండదు ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఇదిగో వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెలెక్షన్ వచ్చేసరికి 30% ఉండాలి అన్రిజర్వ్డ్. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20% అండి. సేమ్ ఇది కూడా సెక్షన్ 2లో కూడా అదే వర్తిస్తుంది. యూఆర్ వచ్చి 20%, ఓబీసీ 25%, ఆల్ అదర్ 30%. ఓకే, సో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇవ్వటం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మ్యాక్సిమం ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి, ఎందుకంటే ద బెస్ట్ అండ్ పోస్టర్స్ కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. సో 14,000+ అలా ఉండటం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ అప్లై. ఓకే, కంపల్సరీగా అప్లై చేసుకోండి. అది పోస్ట్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ కంపల్సరీగా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ అప్లై చేసుకోండి. ఇంకా లేడీస్ అంటారా, ఎలాగో అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి కంపల్సరీగా అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.